రక్షకుడైన యేసు ప్రభు వారి సజీవమైన శక్తిగల నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. మీ అందరికీ పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్. దేవుని నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానానికై మార్కు 16వ అధ్యాయం, పరిశుద్ధుడైన మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయము మొదటి 13 వచనాలను మార్చి చదువుకుంటాం. మార్కు 16 మొదటి 13 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలోమే వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొలిరి. వారు ఆదివారమున పెద్దలక్కడ సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొందించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగులు కలవరపడి, అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెలుగుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నారనియో ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియో ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడనెను. వారు బయటికి వచ్చి విస్మయము నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెలగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియో ఆమె కనపడననియో వారు విని నమ్మకపోయి. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసేది కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయి. ప్రార్థన చేసుకుందాం. అందరు మనసులో ప్రార్థన చేసుకోండి. దేవా, నువ్వు నాతో మాట్లాడుతాను. ఈ పునరుద్ధాన పండుగ రోజున నీ వాక్యం నాకు వినిపించు. ప్రభువా, నా అయోగ్యతను మన్నించి నేను మీ సన్నిధిలో ఉన్నాను కనుక ప్రభువా నన్ను క్షమించి నన్ను అంగీకరించిన నీ పరిశుద్ధాత్మ స్వరము ద్వారా నన్ను సరిచేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను. ఈ పునరుద్ధానపు పండుగ నా జీవితంలో ఒక మరిచిపోలేని రోజుగా ఉండాలి దేవా అని ప్రార్థన చేసుకోండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుడు, నీ నోరు బాగుగా తెరువు, దాన్ని నేను నింపుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. తప్పక నిన్ను త్రోసివేయక నీతో మాట్లాడతాడు. కాబట్టి ఆయన పాదముల దగ్గర నీవు ఆయనను అడుగు. ఆయన స్వరాన్ని వినిపింపజేయమని ప్రార్థించి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వయుగములలో సజీవుడా, మా దేవా, మా ప్రభువా, మా తండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. 2025 సంవత్సరాల క్రితము నాయన నీవు ఈ లోకంలో జన్మించావు తండ్రి. ప్రభు 33.5 సంవత్సరాలు జీవించి పరిచర్య చేసి నాయన మా పాపములను నీపై వేసుకుని నాయన శిలువ మీద మరణించి సమాధి చేయబడిన నీవు చెప్పినట్టుగానే 3వ దినమున తిరిగి లేచిన గొప్ప దేవుడవు నీకు వందనాలు. ఇట్లాంటి ప్రభు దినమందు నాయన ఆదివారపు దినమందే తెల్లవారుజామున నాయన నీవు మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా తిరిగి లేచావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ పండుగ రోజున నీ వాక్యాన్ని వినాలని ఆశతో నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. మేము చాలా బలహీనులం తండ్రి, చాలా పెద్ద పాపాత్ములము నాయన. అయినప్పటికీ నాయన మేము ధైర్యం చేసి నీ పాదాల దగ్గర కూర్చొని ఉంటున్నాం. దయతో మమ్మల్ని త్రోసివేయక మమ్మల్ని అంగీకరించి నీ స్వరాన్ని వినిపింపజేయండి తండ్రి. తండ్రి, అల్పుడు, అయోగ్యుడు నాయన, అనర్హుడు, చాలా పెద్ద అపరాధి నాయన మీ దాసుడు మీ పక్షాన్ని నిలబడుతుంటుండగా తండ్రి అతని చాలా పాపములు ఉన్నాయి కాబట్టి నాయన
నీవు క్షమించి శుద్ధీకరించిన నీ దాసుని ప్రభువా నీ నోటికి బూరగా వాడుకోమని ప్రార్థన చేస్తా ఉంటున్నా. ఈ సమయాన్ని మా జీవితాల్లో నీవే గొప్పగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకు మాత్రమే చెల్లిస్తూ, నీవే మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదింపచేయమని, ఆనందింపచేయమని సజీవుడు నజరేయుడైన యేసు ప్రభు శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ పునరుద్ధాన పండుగ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ రోజున మనమందరము ప్రభు పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధికి ఆయనను ఆరాధించడానికి చేరి ఉంటున్నాం. నిజానికి 2000 సంవత్సరాల క్రితం ఇట్లాంటి ఆదివారం రోజునే ప్రభువు తెల్లవారుజామున లేచాడని బైబిల్లో 4 సువార్తలు చెప్తా ఉంది. మనం చాలా మంది మనము క్రిస్మస్ ని గ్రాండ్ గా చేసుకుంటాం, అవునా కదా? క్రిస్మస్ అంటే మనకు అదొక చాలా ఊపు ఉత్సాహం ఉంటుంది. క్రిస్మస్ ని మనం చాలా రిచ్ గా గ్రాండ్ గా చేసుకుంటాం. ఈస్టర్ అంటే అదొక చిన్న కార్యక్రమంగా అనుకుంటాం. కానీ బైబిల్లో క్రిస్మస్ కంటే పునరుద్ధానం గురించే ఎక్కువగా చెప్పబడ్డది. హల్లెలూయా. నిజానికి సువార్తల్ని కూడా మనము గమనిస్తే కేవలము 2 సువార్తల్లోనే క్రిస్మస్ గురించి ఉంటుంది కదా. అవేమేమి సువార్తలు? మత్తయి సువార్త, లూకా సువార్తలో క్రిస్మస్ ఉంటుంది. మార్కు యోహానులో క్రిస్మస్ అనేది ఉండదు. కానీ 4 సువార్తల్లో ఈ యొక్క సిలువ, మరణ, భూస్థాపన, పునరుద్ధానాల గురించి చాలా కూలంకుషంగా డీటెయిల్ గా రాయబడ్డది. పునరుద్ధానము అనే మాట కొత్త నిబంధనలోనే 40 కంటే ఎక్కువ సార్లు రాయబడ్డది. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్, కానీ మనం ఏమయ్యామంటే మన కల్చర్ లో ఆ క్రిస్మస్ కి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాము. ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగకు మనం తక్కువ ప్రాముఖ్యతనిస్తున్నాం కదా. ఈ రోజుల్లో చాలా మంది ఈస్టర్ అన్న పదం వాడటానికి సంకోచిస్తున్నారు. ఎందుకంటే ఆ ఈస్టర్ అనే పదము ఒక అన్య దేవత నుంచి వచ్చిందని చాలా వీడియోలు వస్తూ ఉంటున్నాయి కదా. దానికి ఆధారాలు ఏమి లేవు కదా. ఈస్టర్ అన్న లాటిన్ పదానికి అర్థం ఏంటంటే ఉదయించటం కదా. చాలా మంది బైబిల్ పండితులు ఏమంటారంటే ఈస్ట్ అన్న పదము నుంచి ఈస్టర్ వచ్చిందని నమ్ముతారు. ఈస్ట్ అంటే మనకందరూ తెలుసు కదా. ఈస్ట్ అంటే ఏంటి? పెరుగులో ఉండే ఈస్ట్ కాదు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లో ఈస్ట్ కదా, అంటే తూర్పు కదా. ఆ ఉదయించే సూర్యుడు కదా. యేసయ్య ఏ విధంగా ఆదివారం తెల్లవారుజామున మరణంలో నుంచి ఉదయించి పైకి లేచాడో కదా, రాత్రంతా నిద్రపోయిన సూర్యుడు ఆ ఉదయాన లేస్తాడు అనే ఈస్ట్ అనే పదము నుంచి ఈస్టర్ అని వచ్చిందని కూడా చాలా మంది బైబుల్ పండితులు అభిప్రాయపడతారు. కాబట్టి మనం హ్యాపీ ఈస్టర్ అని సంతోషంగా చెప్పొచ్చు. అందరు చెప్పండి, హ్యాపీ ఈస్టర్. కాబట్టి ఈ యొక్క ఈస్టర్ లేకపోతే పునరుద్ధానం బైబుల్లో చాలా డీటెయిల్ గా చెప్పబడ్డది కదా. కాబట్టి మనం క్రిస్మస్ కంటే పునరుద్ధానాన్నే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాలి. నిజానికి ప్రతి ఆదివారం మనం ఆరాధనకి ఎందుకు వస్తామంటే పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే వస్తాం. యేసు ప్రభు రాకముందు వాళ్ళు శనివారం పూట ఆరాధనకు కూడుకునేవారు. కానీ యేసయ్య ఆదివారం ఉదయాన లేచాడని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది. సో అప్పటి నుంచి విశ్వాసులందరూ ఆదివారాన్ని కూడుకుంటారు. ఆదివారము ప్రభుదినమైంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభుదినము అంటాడు యోహాను కదా. 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనములో ఆదివారమున మీరు కూడి వచ్చినప్పుడు మీ అర్పణను ప్రభు సన్నిధికి తీసుకుని రండి అంటారు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో కూడా కదా ఆదివారమున వాళ్ళు కూడుకున్నట్లు మనం చూస్తాం. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 7వ వచనంలో వారు ఆదివారము రొట్టె విరుచుటకు కూడుకున్నారు. సో ఆదివారము ప్రభు దినమైంది, ఆదివారము రొట్టె విరిచే దినమైంది, ఆదివారము కానుకలిచ్చే దినమైంది, ఆదివారము ఆరాధన దినమైంది. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రభు ఆదివారమున తిరిగి లేచాడు.
చాలా మంది ఈ రోజుల్లో కొంతమంది శనివారమా ఆదివారమా శనివారమా ఆదివారమా అని తర్జన భర్జన పడతారు కదా. కానీ మనం ఈ రోజు చదివిన వాక్యంలో పొద్దున మొదటి మెసేజ్లో యోహాను 20లోగా, మత్తయిలోగా, మార్కు ఈ 16:2 కదా స్పష్టంగా మొదటి 2-3 వచనాలు ఏమని రాయబడింది చెప్పండి? ఆదివారమున ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఎటువంటి ఇట్లాంటి రకరకాల సోషల్ మీడియాలో వస్తున్న ఈ ప్రభావం మీద మనం పడకూడదు. వాక్యంలో ఏది ఉంటే అది మనం నేర్చుకోవాలా, అవలంబించాలి. నిజానికి మార్కు చాలా గొప్ప సువార్తను రాసి ఉంటున్నాడు. మార్కు సువార్త మనం చదివినప్పుడు చాలా చిన్న సువార్త, సువార్తలన్నిటిలో చిన్న సువార్త, కేవలం 16 అధ్యాయాలే ఉంటున్నాడు. యేసు ప్రభు జీవిత చరిత్ర రాసినప్పుడు మార్కు కొంచెం కంగారుగా తొందరగా రాసినట్లు అనిపిస్తా ఉంటుంది. కానీ నిజానికి మార్కు గారు చాలా గొప్పగా రాశారు. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములో కొనిరి కదా. విశ్రాంతి దినము గడిచిపోగానే అంటే అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, యూదులకు లేకపోతే మొన్నటి దాకా క్రీస్తుపూర్వంలో, ప్రాముఖ్యంగా క్రీస్తుపూర్వంలో ఉండే మనుషులకు 24 గంటలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెలుసా? సాయంకాలం 6 నుంచి మరుసటి రోజు సాయంకాలం వరకు ఒక రోజు. మనకి ఎప్పటి నుంచి ఎప్పటికి ఒక రోజు? మధ్యరాత్రి 12 నుంచి మళ్ళీ మధ్యరాత్రి 12 దాకా 24 గంటలు మనకు ఒక రోజు. కానీ పాతకాలంలో మనుషులకు రోజు ఏంటో చెప్పండి? ఈవినింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అందుకే బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయంలో, ఆదికాండం మొదటి అధ్యాయంలోనే అస్తమయములో ఉదయమును కలగగా మొదటి దినము. సో ఇక్కడ విశ్రాంతి దినము గడిచిపోగానే అంటే అర్థం ఏంటంటే శనివారం సాయంకాలం. సో విశ్రాంతి దినమున వాళ్ళు పని చేయకూడదు కాబట్టి శనివారం సాయంకాలమున వాళ్ళు వెంటనే వెళ్ళి సుగంధ ద్రవ్యాలు కొన్నారట. అవన్నీ సిద్ధపరుచుకున్నారు. 2వ వచనంలో వాళ్ళు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వస్తా ఉన్నారు. సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరిలో చెప్పుకుంటారు. ఇక స్త్రీల పేర్లు ఇవ్వబడ్డాయి. పొద్దున కూడా మొదటి వర్తమానంలో మనం విన్నాం కదా. మార్కు సువార్త స్త్రీల యొక్క పరిచర్యను, స్త్రీల యొక్క విశ్వాసాన్ని చాలా గొప్పగా చూపిస్తారు. నిజానికి మనం గమనిస్తే ఈ స్త్రీలు యేసయ్య శిలువ దగ్గర ఉంటారు. ఈ స్త్రీలు యేసయ్య సమాధి చేయబడ్డప్పుడు ఉంటారు. ఇదే స్త్రీలు యేసయ్య పునరుద్ధానుడైనప్పుడు మొట్టమొదటిగా ఆయన చూస్తారు. హల్లెలూయా. పురుషులందరూ ఫెయిల్ అయిపోయారు. పురుషులందరూ పారిపోయారు. ఒక యోహాను ఒక్కడే శిలువ దగ్గర కనబడతాడు మనకి. అంటే పురుషులందరూ ఏమయ్యారు? జంపు జిలాని అంటారు చూడండి, ఆ టైప్ అన్నమాట. పారిపోయారు. చూడండి పక్కన 15వ అధ్యాయానికి రండి. అసలు ఈ స్త్రీలు ఎంత గొప్పగా ఉన్నారో మనం చూస్తాం. యేసు ప్రభు మరణించిన దగ్గర నుంచి ఏమైందో మార్కు గారు చాలా ఫాస్ట్ గా చెప్తారు. నేను చదువుతున్నాను, 37వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొక్క సజీవమైన మాటలు బైబిల్లో ఉంటున్నాయి. బైబిల్ మనం చదివేటప్పుడు దేవాది దేవుడే తన మాటలు మనకిచ్చాడనే స్పృహతో మనం చదవాలి కదా. మీకు తెలుసో తెలియదో, క్యాథలిక్ చర్చ్ వాళ్ళు, బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు, కొన్ని చర్చల్లో బైబుల్ చదవాలంటే నిలబడి చదువుతారు. మీకు ఎప్పుడైనా చర్చ్లో వెళ్తే వాళ్ళు ఎక్కువగా బైబుల్ చదవరు. బైబుల్ చదవడం అంటే వాళ్ళకి ఏం చెప్పండి? నిలబడి చదువుతారు అంతే. మనలాగా బైబుల్ ఏదో కాళ్ళ ముందు పెట్టుకొని కదా అట్లా చదవ. ఎందుకంటే ఇది ఏంటో చెప్పండి? దేవుని వాక్యం, ఇది పరిశుద్ధ గ్రంథం. అందుకే బైబుల్ రోజు చదవాలి. దేవుడు ఎంత కృపగలవాలంటే నీకు తెలిసిన భాషలో, నీకు తెలిసిన బడ్జెట్ లో బైబుల్ నీకు అందుబాటులో ఉంచాడు. చాలా దేశాల్లో 50కి పైన దేశాల్లో బైబుల్ అవైలబుల్ లేదు. మీకు తెలుసో తెలియదు. బైబుల్ దొరకదు, బైబుల్ కొనుక్కోకూడదు. మన దేశంలో రేపటి రోజున పరిస్థితి ఎట్లాంటి ఉంటుందో తెలియదు.
కదా. మన సంఘంలో అయితే నేను 100 రూపీస్కే ఇస్తున్నాను. బైబుల్ 100 ఇవ్వగలిగితే 100 తీసుకొని ఇస్తున్నాను. ఎందుకంటే ఫ్రీకి ఇస్తే విలువ తెలియదు. సో అటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఏమైందో మనం చూస్తున్నాం. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనం నుంచి. యేసయ్య అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నానని కేక వేసి ప్రాణం విడిచాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చిరిగింది. పైనుంచి కింద చిరిగింది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కింద నుంచి మనము అదంతా 40-50 అడుగులు ఎత్తుండే తెర, 4 ఇంచుల మందం ఉండే తెర, 2 లారీలు అటు ఇటు గుంజినా చిరిగని తెర. దేవాలయం అట్లాంటి తెర పైనుంచి కిందకు చిరిగింది. అంటే ఇప్పుడు ప్రతి మనిషి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవచ్చు, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవచ్చు, యేసయ్య దగ్గరకు వెళ్ళవచ్చు. అందుకే మనం పాడబడతాం కదా, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్య రక్తం. సో ఆ తెర జరగడం వల్ల నువ్వు ఇప్పుడు ఏమైతున్నావు? మహాపరిశుద్ధ స్థలంలోకి వెళ్తుంటావు. సో చూడండి, 39వ వచనం. ఆయనకెదురుగా నిలుచున్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచి. ఒక శతాధిపతి ఎంతో మంది సావులు చూసున్నాడు, ఎన్నో శిలువ మరణాలు చూసిండు. కానీ ఈ గుడ్ ఫ్రైడే రోజున 3 శిలువ మీద ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉన్నాయన శిలువ మీద చనిపోవడం చూసి ఏమనంటే నిజంగా దేవుడు అన్నాడు. శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి ఆయన. తన యొక్క టెన్యూర్లో, తన యొక్క పదవి కాలంలో ఎంతో మందిని శిలువ వేసి ఉండొచ్చు. కానీ ఈ ఒక్క యేసయ్య చనిపోయినప్పుడు ఏమన్నాడు? ఈ నిజముగా దేవుడు అన్నాడు. తన యొక్క కిరీటము, తన హెల్మెట్ తీసిండు, మోకరించి ప్రభుకు తన యొక్క జీవితాన్ని అప్పచెప్పాడు. సో కొందరు స్త్రీలట దూరం నుండి చూస్తున్నారు. 40వ వచనం. వారిలో మగ్దలేను మరియు చిన్న యాకోబు, యోసే అనే అనువారి తల్లి అయిన మరియయు, సలోమి. సలోమి అంటే జబదయ భార్య, యాకోబు యోహాను శిష్యులైన తల్లి ఉన్నది. చూడండి, 41వ వచనం. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయన వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలలో అనేకులు వారిలో. హల్లెలూయా. స్త్రీలు పరిచయం చేశారు. లూకా సువార్త 8వ అధ్యాయంలో అయితే స్త్రీలు ఆయనకు కానుకలిస్తూ వచ్చారు ప్రభు పరిచర్యకు రాయన. సో స్త్రీలట శిలువ దగ్గర ఉన్నారు. హల్లెలూయా. తర్వాత ఏమైతుందో చూడండి, 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. సో స్పష్టంగా యేసు ప్రభు చనిపోయింది ఏ రోజు చెప్పండి? శుక్రవారం. విశ్రాంతి దినం అంటే సాటర్డే. విశ్రాంతి దినమునకు ప్రీవియస్ డే, పూర్వదినం అంటే ఫ్రైడే కదా. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలో చనిపోయినని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాడు. శతాధిపతి చనిపోయాడని సంగతి తెలిసినప్పుడు యోసేపునకు, అంటే అరిమత్తయి యోసేపునకు ఆ శవము అప్పగించాడు. అతడు నారబట్ట కొని, అందరూ కొని అనండి, కొని ఆయనను దింపి బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి సమాధి ద్వారమునకు రాయి పొందించి. 47 అందరు చూస్తున్నారు. 47 మగ్దలేనే మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు. నేను అరిమత్తయి యోసేపుకి కొద్దిసేపు ఆయనకు వస్తే కానీ స్త్రీల గురించి మనం ధ్యానం చెప్తాం. స్త్రీలు శిలువ దగ్గర ఉన్నారు, స్త్రీలు సమాధి దగ్గర ఉన్నారు. స్త్రీలు పునరుద్ధానమైనప్పుడు మొట్టమొదటిగా పోతుంది. మొట్టమొదటిగా యేసయ్య కనపడింది మగ్దలేనే మరియ. మొట్టమొదటిగా సమాధి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డది స్త్రీ. వాళ్ళ పేర్లు కూడా ఇవ్వండి.
నేను ఒక ప్రశ్న అడుగుతాను మేము. యేసయ్య ఆ విధంగా సిలువలో మరణిస్తూ ఉంటే, శ్రమ పడుతూ ఉంటే, ఆ సంగతి ఈ స్త్రీలకు నచ్చిందా నచ్చలేదా? వాళ్ళు లైక్ చేశారా, లైక్ చేయలేదా? ఎట్టి పరిస్థితి వాళ్ళు అసలు ఊహించుకోలేకపోయారు. అర్థమవుతుందా? యేసయ్య శిలువ మీద అంత శ్రమ పడుతూ ఉంటే వాళ్ళకి అసలు ఇష్టమే లేదు. మా దేవుడు, మా ప్రభువు, మేము ఇన్ని రోజులు ఎవరినైతే వెంబడిస్తా వచ్చామో ఆయన ఏంటి ఇట్లా చనిపోవటం, ఇట్లా శ్రమ పడటం ఏంటంటే వాళ్ళు జీవించుకోలేక. ఇంకొక ప్రశ్న అడుగుతారు, అసలు యేసయ్య శిలువలో చేసేదంతా, ఆ కొరడా దెబ్బలు, ఆ శ్రమ, ఆ భయంకరమైన వేదన వీళ్ళకి అర్థమైంది? అది కంప్లీట్గా స్త్రీలకు అర్థమైందా? ఈ రోజున నువ్వు దేవుడి దగ్గరికి ఎందుకు రావట్లేదంటే ఏమంటారో తెలుసా? నాకు ఇష్టమైంది ఆయన ఒక్కటి చేయటం లేదంటారు. ఏమంటారు చెప్పండి? ఇంకొంతమంది ఏమంటారంటే ఆయన ఏం చెప్తారో నాకు అర్థం కావట్లేదు అంటారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆయన ఏం చేస్తుందో నా జీవితంలో నాకు అర్థం కావటం. స్త్రీల యొక్క పరిస్థితి గమనించండి. స్త్రీలకు యేసయ్య ఏం చేస్తుందో అర్థం కావటంలా. యేసయ్య చేసేది వీళ్ళకి అసలు ఇష్టం లేదు, వీళ్ళకి నచ్చడంలా. వాళ్ళు ఆ సమయంలో యేసయ్యను ఆ విధంగా చూడలేకపోతుంది. అసలు యేసయ్య శిలువ మీద ఎందుకు అసలు పురుషులకి అర్థం కాక, నచ్చక వాళ్ళు ఏమైపోయారు? కానీ స్త్రీలు నచ్చకపోయినా, అర్థం కాకపోయినా యేసయ్యను వదిలిపెట్టారా? అది ఈరోజు నేర్చుకోవాలి. ఏమా అర్థమవుతుందా? నీ జీవితంలో దేవుడు చేసే కార్యం నీకు చాలాసార్లు నచ్చకపోవచ్చు. నువ్వు అనుకున్నది జరగటం లేదు అని నువ్వు బాధపడుతుండొచ్చు. ఆలోచిస్తున్నారా? నా జీవితంలో దేవుడు నేను ఒకటనుకుంటే ఒకటైతున్నది. ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా సింహాసనం మీద కూర్చుండాలనుకుంటే ఆయన శిలువ ఎక్కాడే. నా జీవితంలో దేవుడు ఏం చేస్తుందో నాకు అసలు అర్థమే కావటం లేదు. అసలు ఆయన చేసే పని నాకు అసలు ఇష్టమే లేదు. ఏంది నేను దేవుడు అనుకున్నా, ప్రభు అనుకున్నా, ఇట్లా కొరడాలు కొడుతుంటే, ఉమ్ము వేస్తుంటే ఆయన ఏం మాట్లాడటం లేదు. అసలు నాకు ఇది నచ్చట్లే. యేసయ్య చేసే పని నాకు అసలు నచ్చట్లేదు. అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? యేసయ్యను వదిలిపెట్టిండ్రా? పురుషుల్లాగా, శిష్యుల్లాగా యేసయ్యను వదిలిపెట్టి పారిపోయిండ్రా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు యేసయ్యను వదిలిపెట్టి ఎందుకు పోతున్నావు అంటే నాకు అర్థం కావట్లేదని పోతున్నా, నాకు నచ్చటం లేదని పోతున్నా. వింటున్నారా? నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ స్త్రీల విశ్వాసం నువ్వు గమనించు. హల్లెలూయా. నీకు అర్థమైనా కాకపోయినా, నీకు ఈరోజు అర్థం కాదు కానీ ఒక రోజు అర్థమైంది. నీకు అర్థమవుతుందని చెప్పారు. ఈరోజు దేవుడు నీ జీవితంలో చేసే కార్యం అర్థం కాకపోయినా కానీ ఒక రోజు, శుక్రవారం అర్థం కాకపోతే ఎప్పుడు అర్థమవుతుంది? ఆదివారం ఖచ్చితంగా. హల్లెలూయా. మనకు అర్థం కాదండి. మన బ్రెయిన్ చాలా చిన్నది, మన మెదడు చాలా చిన్నది. అవునా కదా? అసలు మనకి స్విచ్ చేస్తే లైట్ ఎట్ వెలుగుతుందో మనకు అర్థం కాదు. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్విచ్ చేస్తే లైట్ ఎట్ వెలుగుతుంది, ఒకటి మీద పెడితే ఫ్యాన్ కొంచెం స్పీడ్, రెండు మీద పెడితే ఎట్లా తిరుగుతుంది? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మనం చేసినే మనకు సరిగా అర్థం కాదు. సో అట్లాంటివి దైవికమైన విషయాలు మనం అర్థం చేసుకోలేము. కానీ అర్థమైన కాకపోయినా మనం ఎక్కడ ఉండాలి చెప్పండి? ప్రభు దగ్గర. సిలువైనా పర్వాలేదు ఆయన దగ్గర ఉండాలి, సమాధి అయినా పర్వాలేదు ఆయన దగ్గర ఉండాలి. సమాధి ఆదివారం విశ్రాంతి దినంలో వాళ్ళు పని చేయకూడదు కాబట్టి సాయంకాలం కొన్నారు, లేదా శుక్రవారం సాయంకాలం కొన్నారు, శనివారం సాయంకాలం కొన్నారు, రాత్రంతా సిద్ధపరిచారు సుగంధ ద్రవ్యాలు, సండే ఎర్లీ మార్నింగ్ లేచి పోతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు ఆ యొక్క బాడీకి సుగంధ ద్రవ్యాలు పూయటం అంటే ఐగుప్తీయులు మమ్మిఫికేషన్ లాగా అనుకుంటారు. ఐగుప్తీయులు శవాలను ఏం చేస్తారంటే ఆ యొక్క కెమికల్స్ అన్ని పూసి మమ్మీగా లాగా చేసి కొన్ని వందల సంవత్సరాలైనా ఆ మమ్మీ అట్లనే ఉంటుంది. మమ్మీ అంటే మీరు ఇంట్లోనే మమ్మీ కాదు కదా, మమ్మీ అంటే ఏంటది? డెడ్ బాడీ.
చాలా సంవత్సరాలు డెడ్ బాడీ ఉంటుంది కదా. సో మమ్మిఫికేషన్ కాదు ఇక్కడ. యూదులు సుగంధ ద్రవ్యాలు ఎందుకు పూస్తారంటే శవాన్ని చాలా రోజుల వరకు ప్రిజర్వ్ చేయాలని కాదు, కానీ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ పూస్తారు. వాళ్ళు ప్రేమను చూపించుకోవడానికి పూస్తారు. అర్థమవుతుందా? కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యూదుల ఆచారం వేరు, ఈజిప్షియన్స్ ఆచారం, ఐగుప్తీల ఆచారం. యూదులు ఎందుకు పూస్తారంటే వాళ్ళ ప్రేమను చూపించుకోవడం కదా. ఇది ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను అరిమత యోసేపు గురించి 1-2 విషయాలు చెప్తాను కదా. స్త్రీల గురించి మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి, ఎవరైనా చెప్తారా? నేను మీకు చెప్పింది నేను స్త్రీల గురించి నచ్చిన అర్థమైన కాపాడు మనం ప్రభుని వదిలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రభు చనిపోతుందో అనిపించినా కానీ అదే విశ్వాసం, అదే ఏమంటారు, చూచి నమ్మిన వారి కంటే. హల్లెలూయా. సో అరిమత యోసేపు దగ్గరికి వద్దాం కదా. అరిమత యోసేపు మామూలు మనిషి కాదు, నాకే విధాలు అందరు. అరిమత యోసేపు సన్హెడ్రిన్ కౌన్సిల్ యొక్క మెంబర్. సన్హెడ్రిన్ సభ అంటే ఈ రోజుల్లో మన పార్లమెంట్ లో 550 మంది ఉంటారు. కానీ ఇస్రాయేల్ రాజ్యంలో సన్హెడ్రిన్ లో వాళ్ళ దేశాన్ని మొత్తం రిప్రజెంట్ చేయడానికి కేవలం 70 మందే ఉంటారు. ఆ 70 మందిలో ఒకడు ఎవరు చెప్పండి? అరిమత యోసేపు. బైబుల్ ఏమని రాయదా చెప్తా ఉంటుందంటే 4 సువార్తలు మనం చదివితే అరిమత యోసేపు చాలా ధనవంతుడట. ఎవరు చెప్పండి? చాలా ధనవంతుడు, నీతిపరుడు, సజ్జనుడు అని రాయబడ్డది. ఈజ్ ఎ గుడ్ మ్యాన్, ఈజ్ ఎ రైచియస్ మ్యాన్, ఈజ్ ఎ రిచ్ మ్యాన్. అర్థమవుతుందా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ధనవంతులు పరలోకానికి రారు అంటే సూది బెజ్జంలో దూరటం కంటే అదైనా దూరుతుందేమో కానీ ధనవంతుడు. కానీ యేసయ్య ఏమంటాడో తెలుసా? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి. సో ధనవంతుడైనా కానీ అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో అరిమత యోసేపు అంటే సీక్రెట్ బిలీవర్ అంట. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. చూడండి, యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవుటకు పిలాతు వద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చను కనుక అతను వచ్చి యేసు దేహమును తీసుకుని. మార్కులో ఏమంటారంటే తెగించి అన్నాడు. ఏమన్నారు చెప్పండి? అందరు తెగించి అనండి. తెగించి అంటే అర్థమైందో తెలుసా? ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, నా ఎంపీ పదవి పోయినా పర్వాలేదు, నా పొలిటికల్ కెరియర్ మొత్తం చనిపోయినా పర్వాలేదు. వింటున్నారా? దాన్ని ఏమంటున్నారు మార్క్స్ వార్తలో? తెగించారు. ఈ రోజు ఆయన ఎంపీ, రిచ్ మ్యాన్, బిజినెస్ మ్యాన్. నిజానికి యేసయ్య సమాధిని పెట్టింది ఆయన దాంట్లోనే. ఒక తోట ఉన్నదట, ఆ తోటలో సమాధి ఉన్నదట. ఆ సమాధిలో చాలా గదులు ఉన్నాయి, కానీ ఆ సమాధి కొత్తది. ఆయన ఫ్యామిలీ కోసం చేయించుకున్నాడు సమాధి. యూదుల సమాధులు అంటే మన దగ్గర 6x3 ఉండదు. యూదుల సమాధి అంటే అదొక పెద్ద అపార్ట్మెంట్ లోపల మనిషి ఒక గది పెట్టుకుంటారు ముందే. సో రాతిలో తొలిపించుకున్నాడట అన్ని గదులు ఆయన. కానీ ఏ గదిలో ఎవరిని ఇంతవరకు పెట్టలేదు. తోట వల్ల అంత రిచ్ పర్సన్, కానీ ఇప్పుడు యేసయ్య దేహం కోసము తెగిస్తున్నాడు. ఇన్ని రోజులు సీక్రెట్ బిలవరు, కానీ ఈ రోజు ఏమయ్యాడో తెలుసా? ఓపెన్ వచ్చి తెగించి ఏమయ్యాడు? ఓపెన్ గా వచ్చాడు. చాలా మంది ఏమంటారంటే నేను సీక్రెట్ బిలీవర్ నండి, నేను చర్చికి రాలేను అంటారు. కానీ ఒక రోజు వస్తుంది, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలా? తెగించి బయటికి రా. వాక్యం ఉంటున్నారా? అరిమత యోసేపు తెగించాడు. పిలాతు దగ్గర పోయాడు. కెరియర్ పోయినా పర్వాలేదు అనుకున్నాడు, నా ఎంపీ పదవి పోయినా పర్వాలేదు అనుకున్నాడు. పిలాతు దగ్గర పోతే ఏమంటున్నా తెలుసా? బ్రో, నాకు ఈ బాడీ కావాలన్నాడు. అంతే. అంత పొలిటికల్ పవర్ ఉన్నాడు అరిమత యోసేపు.
డైరెక్ట్ గా గవర్నర్ దగ్గర పోయి నా బాడీ కావాలి కదా. మన మార్క్స్ వార్తలు చదివా, ఆయన కూడా సుగంధ ద్రవ్యాలు కొట్టాడు. మంచి లినెన్ క్లాత్. ఏ క్లాత్ చెప్పండి? లినెన్. అది లెనిన్ కాదు, చాలా మంది లెనిన్ అంటారు. దాన్ని ఏమన్నా అలా లినెన్ అనా కదా. లెనిన్ స్పెల్లింగ్ వేరు, లినెన్ స్పెల్లింగ్ వేరు కదా. లెనిన్ షర్ట్ వేసుకున్నాం అంటారు. లెనిన్, కార్ల్ మార్క్స్ వీళ్ళు కాదు. ఏంటో చెప్పనేది నార వస్త్రం అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? లినెన్. అంటే చాలా కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అది కొంటారు చూడండి. కానీ ఇక్కడ ఇంకొక సీక్రెట్ బిలీవర్ ఉంటాడు యోహాను సువార్త. ఆయన పేరు చూడండి, 39 వచ్చిన. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చారు. ఇంగ్లీష్ బైబుల్ ఏమని రాయబడ్డదో తెలుసా? ఇది 100 pounds వెయిట్. ఎవరు తెచ్చారు ఇది 150 సేర్లు? ఒక కింటా పర్ఫ్యూమ్, కింటా కెమికల్స్, ఇవన్నీ ఎవరు తెచ్చారు? నికోదేము కూడా ఇన్ని రోజులు సీక్రెట్ బిలీవర్. ఏసై కలవడానికి ఎప్పుడు వచ్చింది నికోదేము? రాత్రిపూట వచ్చింది, అపాయింట్మెంట్ తీసుకుని, సార్ నేను మీతో మాట్లాడాలా, అందరి ముందు వస్తే బాగోదు, ఒక సీక్రెట్ ప్లేస్ లో కలుగుతా రండి అంటే ఏసయ్య అపాయింట్మెంట్ ఇచ్చి రాత్రిపూట వృద్ధుడైన నికోదేము, నెరిసిన బొచ్చుగల నికోదేము కదా, ఇశ్రాయేలు బోధకులకే బోధకుడు. ఆయన కూడా సన్హెడ్రిన్ మెంబరే, ఆయన కూడా మహాసభలో సభ్యుడే. ఇన్ని రోజులు సీక్రెట్ గా ఉన్నా, కానీ ఈ రోజు నుంచి సీక్రెట్ ఉన్నదా? శిష్యులేమో ఇన్ని రోజులు పబ్లిక్ గా శిష్యులుగా ఉన్నారు. ఏసై చనిపోగానే వాళ్ళు ఎడిపోయారు, సీక్రెట్ లోకి పోయారు, సీక్రసీలోకి పోయారు, రహస్యంగా పారిపోయారు, బుల్లెట్కు దొరకకుండా పారిపోయారు. కానీ సీక్రెట్ ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు ఇప్పుడు? బయటకు వస్తారు. హల్లెలూయా. ఇది నిజమైన విశ్వాసం. కింటాలు ఇచ్చిండు. నాకు తెలిసి అరిమత్తు, యోసేపు, నికోదేము కదా, పిలాతు శతాధిపతిని పిలిచి అడుగుతాడు. సో పిలాతట మార్క్స్ వార్తలో ఏమని ఉంటుందంటే, పిలాతు ఆశ్చర్యపోయాడు ఏసై చనిపోయాడు తెలిసి. అంత త్వరగా ఇట్లా చనిపోయాడు. ఎందుకంటే యేసు ప్రభు 6 గంటల్లో చనిపోతాడు, 9కి సిలువను ఎక్కుతాడు, 3 గంటలకల్లా చనిపోతాడు. ఎందుకంటే ఆ యొక్క పస్కా రోజునే యేసు ప్రభువు మరణించాలి అని పాత నిబంధన ప్రవచనాలు. కాబట్టి యేసు ప్రభు శుక్రవారం రోజే మరణిస్తారు. శతాధిపతిని పిలిపించి బాడీని అప్పచెప్పమంటారు. సో ఆ బాడీని అంతా క్లీన్ చేశారు, ఆ బ్లడ్ అంతా తుడిచివేసి ఉండొచ్చు. ఎన్ని క్లాతులు తెచ్చారో మనకు తెలియదు. ఎంత మంచి లినెన్ క్లాత్ కదా, కింటా కెమికల్స్, కింటా పర్ఫ్యూమ్ అంటే మనం ఊహించుకోవచ్చు. ఎంత ఆ ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నచ్చు. ఆ ముఖం మీద ఉమ్ము, ఆ రక్తము, ఆ వీపులో నుంచి రక్తము, ఆ కళ్ళ మీద ఉన్న రక్తము, అదంతా క్లీన్ చేస్తారు. ముళ్ళ కిరీటం వేసి అదంతా క్లీన్ చేస్తారు. ఏం చేసే వాళ్ళు? అది మంచి బట్ట కట్టి వాళ్ళ వాహనంలో తీసుకుంటారు. ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పండి? స్త్రీ. నిజానికి స్త్రీలకి ఆశ్చర్యం వేసి ఉండొచ్చు. ఏంది ఇంత పెద్ద పెద్ద సారోళ్ళు వచ్చారనుకుని ఉండొచ్చు. వాము యేసయ్య బాడీని తీసుకోవడానికి ఇంత పెద్ద సారోళ్ళు వచ్చారు ఏంటని వాళ్ళు మాట కూడా మాట్లాడలే. వాళ్ళతో దూరం నుంచి ఫాలో అవుతా ఉన్నారు. వాళ్ళ రథంలో బాడీని తీసుకుపోతుండొచ్చు. వీళ్ళు ఉరుక్కుంటూ వెనక ఉరుక్కుంటూ పోయి ఉండొచ్చు స్త్రీలు. అందుకే మార్క్స్ వార్తలో ఏముంటది చూడండి, వాళ్ళట ఆ సమాధి ఆయన ఉంచబడిన చోటు చూచారు. చూడండి 15వ అధ్యాయం 45 శతాధిపతులు నా సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవం అప్పగించారు. చదవండి. చూడండి, వీళ్ళు అరిమత్తు యోసేపుతో మాట్లాడినట్లు గాని, నికోదేముతో మాట్లాడినట్లు గాని మనం ఎక్కడ చూడం. అర్థమవుతుందా? యేసయ్య
శ్రమల తర్వాత, మరణించిన తర్వాత ఎన్ని రకాల వింతలు జరుగుతున్నాయో చూడండి. సన్హెడ్రిన్ మెంబర్ రావటమే, నికోదేము రావటమే, వాళ్ళకింత సుగంధ ద్రవ్యాలు తీసుకుని రావటమే, ఆయన సొంత సమాధిలో, తోట ఉన్న సమాధిలో పెట్టడమే, పెద్ద సమాధి, రాతి సమాధి. చూసారా, ఆయన సమాధి కార్యక్రమం కూడా రాజులాగా జరిగిపోయాడు. హల్లెలూయా. రాజులాగా ఆయన తిరిగి లేస్తాడని కూడా ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన సమాధి చేయబడతాడని ఉన్నది, ఆయన తిరిగి లేస్తాడు అని కూడా ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9-10 వచనాలు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతను ఉంచబడెను. 10వ వచనం చదువుతున్నాను. అతను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడను. హల్లెలూయా. చూడండి ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి వచనములో 4-5 ప్రవచనాలు ఉన్నాయి. ధనవంతుడి దగ్గర ఉంచబడతారు, మళ్ళీ దీర్ఘాయుష్మంతుడు అవుతారని ఉన్నది. అంటే ఆయన మరలా తిరిగి వస్తారు కదా. పునరుద్ధానం గురించి హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటారంటే, రెండు దినములు శ్రమ పడిన తర్వాత 3వ దినమున స్థిరపరచబడతారు అంటారు. నీవు మరలా మమ్మను బ్రతికించదవు అంటాడు. హల్లెలూయా. యేసు ప్రభువే చాలా సార్లు చెప్పాడు. మన చెప్పినా చెప్పలేదా? ప్రధాన యాజకులు, శాస్త్రులు నన్ను పట్టుకుంటారు, హింసిస్తారు, నేను పామ్స్ అనే రోజులు చూపించాను కదా, నన్ను సిలువ వేస్తారు, నేను 3వ రోజున తిరిగి లేస్తానని చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ యోనా సంగతి చెప్తాడు యేసయ్య. యోనా 3 రోజులు ఏ విధంగా చేప కడుపులో ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా అదే విధంగా 3 రోజులు ఉంటాడు. యోనా మరలా ఏమయ్యాడో బయటకు వచ్చి, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో దాన్ని లేపుతారు. మనకందరూ తెలుసు, మనం టైపాలజీ చదివేటప్పుడు, ఛాయల అధ్యయనం చదివేటప్పుడు నేను ఇస్సాకు గురించి చెప్పాను. హెబ్రీ గ్రంథకర్త ఏమంటారంటే, ఇస్సాకు బలి అర్పించబడి మృతులలో నుంచి మరలా తిరిగి లేచాడు కదా. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8-11 వచనాలు మనం చదివితే, నీ పరిశుద్ధుని శరీరమును నీవు కుళ్ళు పట్టనీయవు అంటాడు. నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తుంటున్నాను, చూడండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. 10వ వచనం 9వ వచనం కూడా, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అంటున్నాడు. ఇది యేసు ప్రభు గురించి చెప్పబడ్డది, ప్రవచింపబడ్డదని సాక్షాత్తు పౌలు గారే అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 35-38 వచనాల్లో చెప్తారు కదా. మీరు ఇంటికి వెళ్ళినాక చూసుకోండి, రెఫరెన్సెస్ రాసుకున్న వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోవచ్చు కదా. సో యేసయ్య ధనవంతుడి సమాధిలో సమాధి చేయబడతాడు, ఆయన మరలా తిరిగి లేస్తాడని యేసయ్య మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా స్పష్టంగా ప్రవచించారు. అందుకే ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులతో పోయేటప్పుడు యేసయ్య వాళ్ళని తిడతాడు, మందమతులారా, లేఖనములు చెప్పింది మీరు గ్రహించారు. లేఖనంలో చెప్పిన ప్రకారము మనుష్య కుమారుడు శ్రమ పొంది 3వ రోజున తిరిగి కదా. సో స్త్రీల గురించి మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి? మనకు నచ్చినా నచ్చకపోయినా చెప్పండి. ఇంకొకటి ఏమని చెప్పాను? నచ్చినా నచ్చకపోయినా అర్థమైన దేవుణ్ణి విడిచిపెట్టాలి. అరిమత్త, యోసేపు, నికోదేములు ఏం నేర్పిస్తున్నారు మనకి? మనము దేవుణ్ణి బహిరంగంగా వెంబడించాలి, నీ ప్రేమ ఎంతో చూపించాలి కదా. నేను ఆ 40 రోజుల కూడికల్లో చెప్పాను, ఒక స్త్రీ ఏం చేసిందంటే తన సంపాదన అంతా ఖర్చు పెట్టి ఏం చేసింది? ఒక పర్ఫ్యూమ్ బాటిల్ కొని ఆయన తలను అభిషేకం. చూడండి, ఈ చివరి రోజుల్లో యేసు ప్రభువుని ఎంత రాయల్ గా అభిషేకం జరుగుతుందో చూడండి.
కింటా కదా. ఆ స్త్రీ ఏమో కొన్ని లక్షల విలువైనది. అత్తరు ఏం చేసింది? తల మీద కదా. సో మార్కు సువార్త 16వ అధ్యాయానికి వద్దాం. మన వాక్య భాగం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము కట్టుకథ కాదు. మీలో ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య తిరిగి లేచిన? నిజంగా చెప్పండి. ఏ డౌట్ లేకుండా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన ఎంతమంది నమ్ముతున్నారు? మన హృదయాల్లో నువ్వు నిజంగా నమ్మితే నువ్వు చనిపోయినాక నువ్వు కూడా లేస్తావని నమ్మాలి. అవునా కదా? యేసయ్య లేచినంటే నువ్వు కూడా లేస్తావు. నువ్వు లేచినావంటే మళ్ళీ నీకు తీర్పు ఉంటుందని కూడా నువ్వు నమ్మాలి. మరణము తర్వాత జీవం ఉంటుంది కదా. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, ఆ పునరుద్ధానం లేకపోతే మేము చెప్పే సువార్త వ్యర్థమంటాడు. ఒకవేళ నిజంగా పునరుద్ధానం లేకపోతే ఈ భూలోకంలో మనకంటే దౌర్భాగ్యులు ఎవరు లేరు. పౌలు గారికి ఏమంటుందో తెలుసా? నిజంగా పునరుద్ధానం లేకపోతే రండి మనం తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. ఇంకా పౌలు గారు పోయిన సంవత్సరం చెప్పాను ఈ వర్తమానం ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. నిజంగా పునరుద్ధానం ఉన్నది కాబట్టి నేను మృగములతో పోరాడుచున్నాను, ప్రతిరోజు చనిపోతున్నానంట పౌలు. సో పునరుద్ధానం అనేది నిజం. ఈస్టర్ పండుగ అనేది నిజం. ఇది కట్టుకథ కాదు. హరిమత్త యోసేపు వచ్చిండు, నికోదేము వచ్చిండు అంటే వాళ్ళు ఏదో అబద్ధపు సాక్షులు కాదు వాళ్ళు. మీకు ఇంకో సంగతి తెలుసా? ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో కోర్టులో స్త్రీలు చెప్పిన సాక్ష్యాలు జల్లవు. స్త్రీలు ఏమన్నా సాక్ష్యం చెప్పింది అనుకోండి, అది జల్లదు. కానీ యేసయ్య మొట్టమొదటి ఎవరికి కనపడ్డాడు? స్త్రీలకి కనపడ్డాడు. ఎవరైనా కట్టుకథ రాశారనుకోండి, స్త్రీలకు కనపడదని రాస్తారా? ఎవరైనా లేవకపోయినా లేచినని కథ రాశారనుకోండి, అరిమత్త యోసేపు వచ్చిందని రాస్తారా? నికోదేము వచ్చిందని రాస్తారా? యోహాను సువార్త అయితే 20వ అధ్యాయంలో అక్కడ స్పష్టంగా ఏమని రాయబడుతుందో తెలుసా? పేతురు యోహాను పరిగెత్తుకొని పోతారట. అక్కడ ఈ యొక్క అరిమత్త యోసేపు ఏ బట్టలైతే చుట్టాడో ఆ బట్టలట మడత పెట్టి పక్కన పెట్టినట్టుండే. చదవండి యోహాను సువార్త 20వ అధ్యాయం. నారబట్టలు పడి ఉండుటయో, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట, ఇంగ్లీష్ బైబిల్ ఏమంటారంటే ఫోల్డ్ చేసి. ఒకవేళ దొంగ శవాన్ని ఎత్తపోయారనుకోండి, బట్టలతో సహాయంతో పోతారా, బట్టలు తీసి పట్టబోతారా? బాడీకి బట్టలు చుట్టూన్నాయి. దొంగలు ఎత్తకపోతే బట్టలు తీసి మంచిగా మడత పెట్టి ఒక పక్కన పెట్టి ఎవ్వరు రాలేని రిలాక్స్ గా ఓన్లీ బాడీని ఎత్తుకొని పోతారా? వాళ్ళు దొంగలు వస్తే ఎట్లుంటది? ఎవడుతారా, ఎవరు పట్టుకుంటారని ఉన్నది ఉన్నట్టు ఎత్తుకొని పోతారు. ఇంకో సంగతి తెలుసో తెలియదు, ఈ సత్యం కోసము మొదటి శతాబ్దంలో విశ్వాసులందరూ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడటమే కాదు, కొన్ని వందల వేల మంది విశ్వాసులు తమ ప్రాణాలు ఇచ్చారు. శిష్యులందరూ, అపోస్తులందరూ, ఈ యొక్క శనివారం పారిపోయిన వాళ్ళందరూ ఆదివారం చిన్నగా తిరిగి వచ్చి మొదట్లో ఎవరు నమ్మరు. ఒకవేళ యేసయ్య కట్టుకథ అయితే మేము నమ్మలేదు అని ఎవరైనా చెప్తారా? చూడండి, శిష్యులు స్పష్టంగా ఏం చెప్పారంటే, మేము నమ్మలేదు, స్త్రీలు నమ్మలేదు, ఆయన లేచుట అగత్యం అని వాళ్ళు ఇంకనూ గ్రహించలేదు. వాళ్ళే సర్ప్రైజ్ అయ్యారు. ఆయన ముందే లేస్తారని చెప్పిండు, అట్లనే ఆయన లేచిందని కట్టుకథ రాయాలంటే ఈజీ. ఏం చెప్తున్నాను నేను? పునరుద్ధానం అనేది కట్టుకథ. కట్టుకథ కోసం ప్రాణాలు ఇస్తారు ఎవరైనా? కట్టుకథ కోసము అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, నా అంత దౌర్భాగ్యుడు ఎవడు ఉండడు. పౌలు గారు తల తీసివేయబడి ఈ రోజున మనమందరం ప్రాణాన్ని సైతం లెక్క చేయటం లేదు. ఎందుకు అంటే మనం చనిపోయినాక తిరిగి లేస్తాం. ఎందుకంటే యేసు ప్రభు
ప్రథమ ఫలముగా మొదట మృతుల్లో నుంచి తిరిగి లేపు కదా. ఇక్కడ స్త్రీలు గమనిస్తే వాళ్ళు రాయి ఎవరు పొరలిస్తారా అనుకుంటూ వచ్చారు కదా. నాకు తెలిసి వాళ్ళు ఏమనుకుంటారంటే అరిమత్తయ్యకి పెద్ద తోట ఉంది, తోటలో తోటమాలు ఉంటారు, లేకపోతే అరిమత్తయ్య మొదటి రోజే కింటాలు తెచ్చిందంటే ఇలా ఆదివారము ఒక 10 కింటాలన్నా తెస్తారు ఆయన, కాబట్టి వాళ్ళు ముందుగా రాయి తీస్తే మేము కూడా పోదాము, కొంచెం పర్మిషన్ అడిగి సార్ మేము కూడా వస్తామని కదా. చూడండి వీళ్ళకి కింటా సుగంధ ద్రవ్యాలు పోసారు కదా, మనకేం పని అనుకుంటున్నారు స్త్రీలు. అర్థమవుతుందా మీకు? ఈ స్త్రీలు చూడండి, ఈ రోజు మనం స్త్రీల గురించి చాలా విషయాలు నేర్చుకోవాలి. 150 సేర్ల ఎత్తు తెచ్చిండు నికోదేము, మంచి నానబట్టలు, వాళ్ళు మామూలు రిచ్ కాదు. నికోదేము కానీ అరిమత్తయ్య యోసేపులు కానీ వాళ్ళు వచ్చి చేసినా కానీ చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడికి పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తారులే, మనం ఎందుకు ఇవ్వాలనుకుంటాం. సిద్ధపడటం నేర్చుకోవాలి. నీకు చేతనైనంత సహాయం కదా, దేవుని పరిచర్య నీకు చేతనైనంత, నీకు నోటికి వచ్చినంత సువార్తను చెప్పడం నేర్చుకోవాలి. నాకు రాదు, నేను ట్రైనింగ్ పోవట్లేదు, నాకు తెలియదు, నాకు చదువు రాదు, నాకు వాక్యం రాదు, నీకు తెలియదంటే పెద్ద పెద్దోళ్ళు చెప్తారు, అయ్యగారే వాక్యం చెప్తున్నట్టు కుదరదు. స్త్రీలుగా మీరు సువార్త చెప్పడం నేర్చుకోవాలి. యేసు ప్రభు తిరిగి లేచాడనే సువార్తను మొట్టమొదటిగా ప్రకటించింది పురుషుడా స్త్రీయా? ఏం పేరు ఆమె పేరు? సో ఫస్ట్ ఇవాంజలిస్ట్ ఎవరు? ఫస్ట్ సువార్తికుడు ఎవరు? మగపిల్లలు. ఈ రోజులో స్త్రీలు సువార్త చెప్పాలంటే వెనకాడతారు కదా. పొద్దున మొదటి మెసేజ్ లో యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత 7 మాటలు చెప్పారు కదా. కానీ ఆయన చివరిగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన పరలోకానికి పోయేటప్పుడు ఆయన ఏమనంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుకున్న వాటిని అన్నిటినీ గైకొని వల్లని వారికి బోధించి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సో యేసయ్య చెప్పిన మాటలు మనం వినాలి. నిజానికి ఈ స్త్రీలు కూడా మొట్టమొదటి ఎవ్వరు నమ్మరు. 5 వచ్చు, అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్ల నిలువుటకి ధరించుకున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చున్నట్టు చూచి మిగులా కలవరు. చాలా మంది ఏమనుకుంటున్నారు ఏంటో తెలుసా? ఈ వచనాన్ని చూసి ఇంకో బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటారు. ఏమంటారు? ఏం తప్పు చెప్పండి. లూకా సువార్త, యోహాను సువార్తలో దేవదూతలు ఎంతమంది అని రాయబడుతుంది? ఎంతమంది? 2. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సో ఇట్లాంటి తప్పులు కొంతమంది చెప్తారు. చూడు మీ బైబిల్లో తప్పులు ఉన్నాయి, ఒక చోట 2 దేవదూతలు అన్నారు, ఇంకొక చోట ఎంతమంది అంటారు. ఇది తప్పుగా. 2 ఉన్నారు కానీ ఎవరైతే మాట్లాడారో ఆ ఒక్కడి గురించి రాస్తున్నారు. ఇక్కడ ఒక్కడే ఉన్నాడు, 2 లేరు అన్నాడు ఆ మార్కు. అర్థమవుతుందా? సో పడుచువాడు, బైబిల్లో దేవదూతలు ఎప్పుడు కూడా పురుషులుగా సంబోధించబడ్డారు. దేవదూతలకి పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి అని బైబిల్లో ఉందా? లేదు. మీకు తెలుసోదే లేదు. దేవదూతలకి రెక్కలు ఉన్నట్లు బైబిల్లో ఓన్లీ సెరూపులు కెరూబులకే రెక్కలు ఉంటాయి. మామూలు దేవదూతలందరూ పురుషులుగా చూడబడ్డారు బైబిల్లో. రెక్కలు ఉంటాయి కదా, పైన రింగ్ ఉంటుంది కదా. ఇవన్నీ మనము కార్టూన్లల్లా సినిమాలల్లా చేశారు కదా. క్రిస్మస్ స్టోరీలో కూడా రెక్కలు పెట్టుకుని వస్తారు మనోళ్ళు, పుల్ల పట్టుకోరు కదా. బైబిల్ ఏడ రెక్కలు ఏడందా బైబిల్లో? నా బైబిల్ అయితే లేవు, మీ బైబిల్ ఉంటే చెప్పండి కదా. సో దేవదూత ఏమన్నారు చూడండి, భయపడబాకుడు. ఆలోచన, సిలువ వేయబడిన నజరేయుడైన యేసును మీరు వెదకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఉంచిన స్థలము చూడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో అయితే స్పష్టంగా ఏమంటారంటే ఆయన చెప్పినట్లుగానే లేచి. అందరూ నాతో పాటు చెప్పండి, ఆయన
చెప్పినట్లుగానే ఆయన లేచాడు. ఇది ప్రాముఖ్యత. ఆయన ఎట్లయితే చెప్పిండో అట్లనే లేచాడు. చూడండి 8 వచ్చిన వారు బయటికి వచ్చి సమాధి యొద్ద నుండి విస్మయము నుండి వణుకుచు సమాధి యొద్ద నుండి చూడండి, ఇది కట్టుకథ కాదు. మేము యేసయ్య లేచారని చెప్తే మేము ఎంతో సంతోషపడి పండగ చేసుకున్నామని చెప్పడంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము భయపడ్డాము. ఏమయ్యా మేము పునరుద్ధానం అనేది కట్టుగా. ఎవరైనా కథ రాయాలనుకుంటే ఇట్లా అన్ని నెగిటివ్ పాయింట్స్ పెట్టారు. స్త్రీలు వచ్చారని, వాళ్ళ రాయి ఎవరు బొర్లిస్తారో తెలవకుండా స్త్రీలు కథ రాయాలంటే పురుషులు వచ్చి రాయి బొర్లిచ్చారని రాయొచ్చు కదా, పారిపోయారు అంటున్నాడు కదా. వీళ్ళు ఎవరికి సువార్త మొదట్లో చెప్పినట్లు మనం చూడం కదా. సో మనకందరికీ ఒక విషయం ఏమర్థమవుతుందండి, మొట్టమొదట కొన్ని గంటల వరకు ఎవరు నమ్మల యేసయ్య తిరిగి లేచినట్టు. ఎవరైనా నమ్మారా? కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ పునరుద్ధాన పండుగ అనేది కట్టుకథగా అర్థమవుతుందా? ఇది ఒక పురాణము కాదు, ఇది నిజం. ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి. స్త్రీల గురించి ఏం నేర్చుకున్నాము? మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకి అర్థం కాకపోవచ్చు, కొన్ని పరిస్థితులు మనకి నచ్చకపోవచ్చు, కానీ మనం యేసయ్యని వదిలిపెట్టాలి. యేసయ్యని ఎట్టి పరిస్థితుల్లో మనము పెద్ద పెద్ద పురుషులే వదిలిపెట్టవచ్చు, పెద్ద పెద్ద మొగోళ్ళే వదిలిపెట్టవచ్చు, కానీ నువ్వు నేను వదిలిపెట్టాలి. స్త్రీల యొక్క పాత్రను మనం అర్థం చేసుకోవాలి. అరిమత్తై, నికోదేము కదా, పొలిటికల్ లీడర్స్, సన్హెడ్రిన్ మెంబర్స్, తర్వాత రిచ్ పీపుల్, వాళ్ళు ప్రభుని ఏ విధంగా కనపరుస్తున్నారు చూడు, ప్రభుని ఏ విధంగా వాళ్ళు ఆరాధిస్తున్నారు గమనించి. తర్వాత నేను ఆదివారం యొక్క ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తాను కదా. ఆదివారపు ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యం కదా. ఇప్పుడున్న వాళ్ళలో సగం మందే ఉంటారు ఆదివారం. ఈస్టర్ అనేది మనం సంవత్సరానికి ఒక రోజుగా చేసుకున్నాం. ఈ యొక్క పునరుద్ధాన పండుగ మనం ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి? ప్రతి ఆదివారం చేసుకోవాలి. ఈ రోజు కూడా కొంతమంది మిస్ అయ్యారు, చాలా దురదృష్టం కదా. ఆదివారాన్ని మనం ఎట్టి పరిస్థితిలో మిస్ చేసుకున్నాం కదా. మరి నేను ఇంకా ఒకటి ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్పానంటే, పునరుద్ధానం అనేది కట్టుకథ కాదు, ఇది నిజం. హల్లెలూయా. ఇది నిజము, ఇది ముమ్మానికి నిజం. అంటే దాని అర్థం ఏంటి? మనము కూడా చనిపోయినప్పుడు ఏమవుతామో తిరిగి అప్పుడే జీవము స్టార్ట్ అవుతుంది, అప్పుడే నిజమైన జీవితం స్టార్ట్ అవుతుంది కదా. పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ్యం లేదు. పునరుద్ధానం లేకపోతే మన విశ్వాసము వ్యర్థము అంట కదా. అందరి యొక్క జీవితాలు సమాధి కార్యక్రమంతో ముగిస్తారు, కానీ యేసు ప్రభు యొక్క జీవితము దేంతో ముగుస్తుంది చెప్పండి? పండగతో ముగుస్తుంది కదా. మన జీవితం కూడా సమాధి అయిపోవడం, నీ జీవితం అయిపోదు, అప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. ఎట్లుండాలి చెప్పండి? యేసయ్య పదే పదే ఏమంటాడు? మీరు వెళ్ళి చెప్పండి, నేను బ్రతికున్నానని చెప్పండి. ఈరోజు యేసయ్య నిన్ను అదే అడుగుతున్నా, నేను బ్రతికున్నానని చెప్పండి. సువార్త అంటే ఏంటది? 1 కొరింథీ 15వ అధ్యాయం, క్రీస్తు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి. ఇదే సువార్త. ఇది ప్రకటించడము మనము నేర్చుకున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం నేనేం చెప్పానంటే, యేసయ్య ప్రేమ, యేసయ్య మీద నీకున్న ప్రేమను చూపించుకోవడానికి నువ్వు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడాలి. అందరు రిస్క్ అనండి. ఎవరో రిస్క్ తీసుకున్నా చెప్పండి? మనం ఈరోజు నేర్చుకున్న వాక్య భాగంలో స్త్రీలు మొట్టమొదటి రిస్క్ తీసుకుంది ఎవరు? నువ్వు 5 8కి వెళ్ళి పోతావా? 5 8కి వెళ్ళి పోతారా? మనం
అయినప్పుడు బిడ్డ మధ్యాహ్నమే పోమని కదా. స్త్రీలు రిస్క్ తీసుకున్నారు, వాళ్ళు ప్రేమ చూపించారు కదా. ఆ యొక్క మంగళవారం రోజున యేసయ్య తల మీద ఆ అత్తరు పోసిన స్త్రీ ఏ విధంగా రిస్క్ తీసుకున్నదో, శిష్యులు తిట్టిన ఆ విధంగా స్త్రీలు రిస్క్ తీసుకున్నారు. అరిమత్త యోసేపు రిస్క్ తీసుకున్నారు, తెగించారు. నికోదేమో తెగించారు. కాబట్టి యేసయ్య మీద నీ ప్రేమ ఎంత ఉందో అది చూపించడానికి నువ్వు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ, తెగించడానికి సిద్ధపడ. ముందున్న రోజులు మంచిగా అంటున్నదా, ముందున్న రోజులు మంచిగా, నాకు అంత కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు, అంత నాకు ఓకే అన్నప్పుడు, నాకు ఎట్లాంటి రిస్క్ లేనప్పుడే నేను చర్చికి వస్తాను, నాకు ఎట్లాంటి రిస్క్ లేనప్పుడే నేను యేసయ్య బిడ్డను, లేకపోతే నా దారి నాదే అన్నావు అనుకో, యేసయ్య ఏమంటుందో తెలుసా, ప్రజల ముందు అందరి ముందు నన్ను ఎవరైతే ఒప్పుకోరో నేను కూడా వాళ్ళని ఒప్పుకోను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య మీద మనము ప్రేమ కలిగి ఉంటాం. యేసయ్య ప్రేమను నీవు జనాల ముందు ప్రదర్శించడానికి రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడాలి. రండి తలలో వచ్చి కళ్ళు మూసుకుని విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలు పరీక్ష చేసుకున్నాం. యేసయ్య మీద నీకు నిజంగా ప్రేమ ఉందా? ఒకసారి పరీక్షించు. యేసయ్య నీ కోసం నిన్ను ఎంతగా ప్రేమించాడు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడంటే నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కానీ నీ ప్రేమను నువ్వు కేవలం నా మనసులో ఉంది అంటున్నావా, లేక ఆయన ప్రేమను చూపించడానికి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఒక 2 నిమిషాలు ఎవరు తిరగొద్దండి, ఆలోచించుకోండి, హృదయాలు పరీక్ష చేసుకోండి. అరిమత్త యోసేపు తెగించాడు అని రాయబడ్డాడు. స్త్రీలు తెగించారు, నికోదేము తెగించాడు. ఆదివారం యొక్క ప్రాముఖ్యతను వింటూ వచ్చాడు, సువార్త ప్రకటన యొక్క ప్రాముఖ్యతను విన్నావు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ప్రభువును వెంబడించాలని నేర్చుకున్నావు. ఈరోజు ఆ విధంగా ప్రభువును వెంబడిస్తావా? ఆ విధంగా ప్రభువుని ప్రేమిస్తావా? ఒకసారి నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలోకి దయచేసి ప్రభువుకి మీ హృదయాలు సమర్పించుకోండి. యేసయ్యా, నేను నిన్ను వెంబడిస్తాను. యేసయ్యా, నాకు అర్థమైనా కాకపోయినా, యేసయ్యా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నేను నిన్ను వెంబడిస్తాను ప్రభువా. నేను నీ కోసం తెగిస్తాను ప్రభువా. నాకు నీ మీదున్న ప్రేమను నాయన చూపించడానికి ఏమాత్రం వెనకాడను దేవా. నీ సువార్త ప్రకటన నాయన, ఈ యొక్క గుడ్ న్యూస్, ఈ యొక్క యేసయ్య తిరిగి లేచాడనే మాటను అందరికి తెలియజేస్తాను ప్రభువా అని మనం తీర్మానం చేసుకుని, పునరుద్ధానం అనేది కట్టుకథ కాదని మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి మీ జీవితాలు తీర్మానం చేసుకోండి. ఎవరైనా నేను ఈరోజు ఒక తీర్మానం చేసుకున్నాను, నా తీర్మానం కోసం ప్రార్థన చేయండి అంటే మీ కుడి హస్తాన్ని పైకెత్తి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైనా నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ఆ తీర్మానం ప్రకారం నేను ఉండాలి, నా కోసం ప్రార్థన చేయండి అంటే ఎవరైనా కళ్ళు మూసుకుని ఉన్నాడు, ఎవరు కళ్ళు తెరవరు. ఎవరైనా నేను ఒక తీర్మానం చేసుకున్నాను, ఆ తీర్మానాన్ని దేవా నువ్వు చూడు అని మీ చేయతి దేవుడు చూపించాడు. దేవా దాన్ని స్థిరపరచమని దేవుని సహాయం. ఇంకెవరైనా ఏ తీర్మానమైనా పర్వాలేదు, సువార్త ప్రకటన కావచ్చు, యేసయ్యను వెంబడిస్తానని కావచ్చు, తెగిస్తానని కావచ్చు, రిస్క్ తీసుకుంటానని కావచ్చు, ఆదివారం వస్తానని కావచ్చు, ఏమైనా దేవుడు ముందు దీవించిన ప్రార్థన చేసుకున్నా. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మా దేవా, మా ప్రభువా, మా గొప్ప తండ్రి, మా నాయన, మా దేవా, మా తండ్రి, పాదముల దగ్గరకు మేము వస్తుంటాం. ఈ విధంగా ఈ యొక్క ఈస్టర్ సండే రోజున నువ్వు మాకు ఇచ్చిన మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు. స్త్రీలు ప్రభువా, వాళ్ళకి చాలా విషయాలు అర్థం కాదు,
చాలా విషయాలు వాళ్ళకి నచ్చలేదు, అయినా వారు మిమ్మల్ని వెంబడిస్తూ వచ్చారు. స్త్రీలు తర్వాత అరిమత్త యోసేపు గారు, నికోదేము గారు నాయన తెగించారు. నీ మీద ఉన్న ప్రేమను చూపించడానికి ప్రభు వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకున్నారు. ఒక మృతదేహం కోసం నాయన వాళ్ళ యొక్క జీవితాలు రిస్క్ లో పెట్టారు. ప్రభు ఎంత గొప్ప ధన్యత నాయన వాళ్ళు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తద్వారా వాళ్ళు ప్రభు యొక్క ముఖాన్ని శుభ్రపరచగలిగారు, ప్రభు యొక్క దేహాన్ని శుభ్రపరచగలిగారు, ప్రభు యొక్క దేహాన్ని సమాధి చేసే భాగ్యం వాళ్ళకు దొరికింది. రిస్క్ తీసుకోవటం వల్ల ఆ యొక్క ప్రభు యొక్క రక్తాన్ని తుడిచే భాగ్యం వాళ్ళకు దొరికింది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. మేము కూడా నాయన నీపై మాకున్న ప్రేమను చూపించడానికి ఎట్టి రిస్క్ నైనా తీసుకోవటానికి నీ కృపను మీరు మాకు దయచేయాలి. పరిస్థితులు ఎంత కఠినంగా ఉంది, పరిస్థితులు మాకు అర్థమైనా కాకపోయినా నిన్ను వెంబడించడం మానుకోకుండా ప్రభు సిలువైన, సమాధైన, పునరుద్ధానమైన, శుక్రవారమైన, శనివారమైన, ఆదివారమైన, ఏ రోజైనా ఏ సమయమైనా నిన్ను వెంబడించడానికి నీ కృపను మాకు దయచేయమని, వాక్యం నిన్న నాకు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నీ ఆత్మ సహాయం దయచేయమని, నీ కొరకు జీవించే కృపను మా అందరికీ దయచేయమని యేసయ్య శక్తిగల నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకుని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.